రథసప్తమి హిందువుల ముఖ్యమైన పండుగ. ఈ రథసప్తమిని మాఘ సప్తమి అని మరియు సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ రోజు సూర్య భగవానుని జన్మదినంగా కూడా పరిగణిస్తారు. అందుకే సూర్య భగవానుని కోసం పూజ చేస్తారు. ప్రతి సంవత్సరం ఇది మాఘ శుక్లపక్ష సప్తమి రోజున జరుపుకుంటారు. ఈ రోజు నుండి మనదేశం చీకటి నుండి వెలుగులోకి వెళుతుందని ఒక నమ్మకం. శీతాకాలం ఆగిపోయి వసంతకాలం ప్రారంభమవుతుంది. మన శరీరాలు సూర్యకిరణాలతో రసాయన ప్రతిచర్యను కలిగి ఉండడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజు సూర్య భగవానుడు తన 7 గుర్రాల రథంపై దక్షిణాయనం నుండి ఉత్తరాయణ దిశలో ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని విశ్వసిస్తారు. ఇది ఆరోగ్యం, శ్రేయస్సు మరియు సకల శుభములు కలిగేలాగా సూచిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఈ రోజు సూర్య భగవానుని పూజిస్తే ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈ రోజు భక్తులు ఉదయాన్నే పవిత్ర స్నానం చేసి సూర్యారాధన, పారాయణం మరియు పూజలు నిర్వహిస్తారు. ఇంటి ముందు రథ ఆకారంలోని ముగ్గులు వేస్తారు. ప్రత్యేక నైవేద్యంగా పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా 7 చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి సూర్య భగవానునికి నైవేద్యంగా పెడతారు. సాంబుడి యశోవర్మ రాజు కథలు ఈ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తాయి. ఇది ముఖ్యంగా ఆరోగ్యాన్ని, శక్తిని మరియు ఆధ్యాత్మిక శుభాన్ని అందించే పవిత్ర దినంగా పరిగణిస్తారు. తిరుమల అరసవల్లి, కోణార్క్ మరియు ఇతర ప్రముఖ సూర్య దేవాలయాలలో ఈ రథసప్తమిని ఘనంగా జరుపుకుంటారు.